హాయ్ ఎస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. కేవలం 10 రోజుల వ్యవధిలో రాజాసాబ్ సినిమాతో 2026 సందడి మొదలు కానుంది. అంటే దానికంటే ముందు కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి, కానీ అసలైన సందడి 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇంకా తర్వాత కేవలం 2-3 రోజుల వ్యవధిలోనే మనశంకర వరప్రసాద్, ఆ తర్వాత వెంటనే రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, తర్వాత శర్వానంద్ నారీ నారీ నడుం మురారి, తర్వాత అనగనగా ఒక రాజు, నవీన్ పులిశెట్టి అనగనగా ఒక రాజు. అంటే ఎక్కడ ఇంక గ్యాప్ లేకుండా సంక్రాంతికి రోజుకొక సినిమా చూసేలాగా ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వబోతుంది. అంటే అంతకుముందు కూడా 3-4 సినిమాలు రావడం అనేది కొత్త కాకపోయినప్పటికి కూడా, అంతకుముందు కూడా వచ్చి ఉన్నప్పటికి కూడా ఈ సంవత్సరం అంటే 2026లో వస్తున్నటువంటి ఈ సినిమాలు వేటికి అవే ప్రత్యేకమని మనం చెప్పొచ్చు. ఈ ప్రచారం పరంగా మిగతా సినిమాలతో పోల్చితే కొంచెం వెనకబడి ఉందనుకున్నటువంటి రాజాసాబు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఒక్కసారి దూసుకొచ్చేసింది. అంటే ఆ ఈవెంట్లో ప్రభాస్ చేసినటువంటి ప్రసంగం కానీ, మారుతి చాలా ఎమోషనల్ అవ్వడం కానీ, ఇవన్నీ చూశాక డెఫినెట్గా ఈ సినిమా ప్రభాస్కి హ్యాట్రిక్ సినిమా అవుతుంది. సలారు, కల్కి తర్వాత మన రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అని చెప్పి జనాలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. అందువల్ల ఆ సినిమాకి ఇప్పటికే ఉన్నటువంటి క్రేజ్ మరింత పెరిగింది. ఇక మనశంకర వరప్రసాద్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అనిల్ రావిపూడి ఫస్ట్ టైం చిరంజీవితో కొలాబరేట్ అయ్యి చేస్తున్నటువంటి సినిమా. 2025 బిగినింగ్ సంక్రాంతికి వస్తున్న సినిమాతోటి సూపర్ డూపర్ హిట్ కొట్టి మొట్టమొదటిగా మన తెలుగులో 300 కోట్లు సాధించినటువంటి సినిమా దర్శకుడిగా ఒక చరిత్రకెక్కినటువంటి అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితోటి, అందులోనూ నయనతార ఇందులో హీరోయిన్గా వస్తున్నటువంటి సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ గురించి, ఆ సినిమాలో ఉన్న పాటలు ఎంత వైరల్ అవుతున్నాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక అందులో వెంకటేష్ కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడన్న విషయం మనకు తెలుసు. వారిద్దరి మీద ఒక అద్భుతమైనటువంటి ఒక సాంగ్ కూడా చిత్రీకరించారు. దానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ అయింది. విజువల్స్ అంటే గ్లిమ్స్ త్వరలోనే రిలీజ్ అవబోతున్నాయి. అవి సోషల్ మీడియాని డెఫినెట్గా షేక్ చేస్తాయి. అంటే సంక్రాంతికి వస్తున్నాక ముందు, సంక్రాంతికి వస్తున్న తర్వాత అన్నట్టుగా వెంకటేష్ కెరీర్ మారింది. అంతకుముందు కూడా అతనికి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, పర్టికులర్గా ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకి చాలా ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఈ సినిమాతోటి, అంటే అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా సినిమా 300 కోట్లు సాధించిన తర్వాత వెంకటేష్ నటించిన సినిమా కూడా మనశంకర వరప్రసాద్ కావడం వల్ల కూడా ఆ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. పైగా ఈ సినిమా నిర్మాతల్లో చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత కొణిదెల కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా ఉండడం కూడా ఈ సినిమాకి ఒక ప్రత్యేకత తీసుకొచ్చింది. అలాగే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చినటువంటి 2 పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం కూడా ఈ సినిమా పట్ల అంచనాలని పెంచుతున్నాయి. ఇకపోతే రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇటీవల కాలంలో వరుసగా యాక్షన్ సినిమాలు చేసుకుంటూ కొంచెం సక్సెస్ పరంగా కొంచెం ఏంటిది ధమాకా తర్వాత రవితేజ నటించిన అన్ని సినిమాలు కూడా బాగా డిసప్పాయింట్ చేశాయి. ఈ సినిమాతోటి డెఫినెట్గా హిట్ కొడతాడు అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ సినిమా మన ముందుకు వస్తుంది. అంటే ఇప్పటివరకు ఆ సినిమా రిలీజ్ అయినటువంటి టీజర్ కానీ, సాంగ్స్ కానీ అవి కూడా చాలా మంచి హిట్ అయ్యాయి. మనం అంటే రవితేజ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకి సంబంధించినంతవరకు ఇప్పటివరకు రవితేజ ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే బహుశా వర్కింగ్ పార్ట్నర్గా ఉండి రేపు సినిమాకి వచ్చినటువంటి లాభాల్లో షేర్ తీసుకునే విధంగా ఆయన మాట్లాడుకొని సినిమా చేశాడేమో అని అనిపిస్తుంది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఒక హీరో అలా ముందుకు వస్తాడు. జనరల్గా సినిమా లాభ నష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళకంటూ ఒక రెమ్యునరేషన్ మాట్లాడుకొని అది దశల వారీగా ఒక 4-5 విడతలుగా సినిమా రెమ్యునరేషన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఒక పెద్ద హీరో ఈ విధంగా సినిమాలో రెమ్యునరేషన్ కాకుండా భాగస్వామి పద్ధతిలో సినిమా చేయడం, లేదంటే ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో సినిమా చేయడం అనేది సినిమా కథ పట్ల, దర్శకుడి పట్ల, దీని పట్ల ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఒక పెద్ద హీరో చేయడు. కాబట్టి ఆ సినిమా పట్ల కూడా విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి. ఇక
శర్వానంద్ నారీ నారీ నడుము మురారి అంటే మిగతా సినిమాలతో పోల్చితే ఇది కొంచెం కంటెంట్ పరంగా ఏమైనా కొంచెం వెనకబడుతుందా అంటే శర్వానంద్ కూడా ఈ మధ్యకాలంలో సక్సెస్ లేవు. రవితేజ కంటే కూడా సక్సెస్ పరంగా చూస్తే ఇంకా బాగా వెనకబడి ఉన్నాడు. కానీ దీనికి సంబంధించి విడుదలైనటువంటి ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే శర్వానంద్ కూడా ఈ సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టబోతున్నాడేమోనని అనిపించేలాగా ఉన్నాయి ఆ విజువల్స్ కానీ ఇవి కానీ. ఇక నవీన్ పులిశెట్టి ట్రాక్ రికార్డు గురించి మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఇప్పటివరకు అతనికి ఫ్లాప్ అనేది లేకుండా దూసుకుపోతున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో మొదలైన అతని ప్రస్థానం అంటే అంతకుముందు కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ చిన్న అన్ఇంపార్టెంట్ రోల్స్ అవి చేస్తున్నా కూడా హీరోగా అతను ఆ సినిమాతో స్టార్ట్ చేశాడు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత వచ్చినటువంటి జాతి రత్నాలు ఒక ఊపేసి ఇప్పటికి కూడా దాని గురించి మాట్లాడుకునేలాగా చేస్తుంది. ఆ తర్వాత అనుష్కతో ఏకంగా బాహుబలితోటి దేవసేనగా మొత్తం పాన్ ఇండియా స్టార్ అయిపోయినటువంటి అనుష్కని జంటగా పెట్టుకొని మరి మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి అని చెప్పి తన పేరు మీద టైటిల్ పెట్టుకునే సాహసం కూడా చేసి ఆ సినిమాతో కూడా అతను మంచి హిట్ కొట్టాడు. అంటే వరుసగా 3 సినిమాలు 3 సూపర్ డూపర్ హిట్ల తర్వాత అనగనగా ఒక రాజు అని చెప్పి మన ముందుకు వస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే అతను కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి స్టార్ ఎంటర్టైనర్ అని చెప్పి ప్రకటించుకోవడం కూడా మనం చూసాము. అలాగే ఈ మధ్య మల్లారెడ్డి కాలేజీలో వాళ్ళు చేసినటువంటి ఈవెంట్కి ఎంత స్పందన వస్తుందో కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా మల్లారెడ్డి కోడలు నవీన్ పులిశెట్టితో కలిసి చేసినటువంటి ఆ డ్యాన్స్ తాలూకు బిట్స్ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆమె కూడా చాలా అంటే మంచి గ్రేస్ ఉంది. ఫ్యూచర్లో ఆమె కూడా ప్రొడ్యూసర్గా కానీ లేకపోతే ఇంకో రూపంలో కానీ సినీ రంగ ప్రవేశం చేస్తుందేమో అని అనిపించేలాగా ఉంది. అంటే ఆ ఈజ్ కానీ ఆమె స్పీచ్ కానీ చూసిన తర్వాత డెఫినెట్గా ఏమి సినిమా రంగంలో కూడా అంటే బహుశా మల్లారెడ్డి విద్యా సంస్థలు దాదాపుగా 10 ఎన్నో ఉన్నాయని నవీన్ పులిశెట్టి చెప్పాడు సరదాగా. అంటే 10లో నాకు 2 రాసిస్తాన్నాడు మల్లారెడ్డి గారు ఎక్కడ అని చెప్పి సరదాగా కామెడీలాగా చేశాడు. అంటే ఆ 10 విద్యా సంస్థలని అంత సమర్థవంతంగా నిర్వహిస్తుండడంలో ఆమె చాలా కీలక పాత్ర పోషిస్తుండవచ్చు. ఆమె ఆ ఈవెంట్లో తను పార్టిసిపేట్ చేసిన తీరు కానీ చేసిన ప్రసంగం కానీ చూసిన తర్వాత డెఫినెట్గా సినిమా రంగంలో కూడా ఆమె రాణిస్తుందేమో అని చెప్పి అనిపించింది. ఏదేమైనా మొత్తం మీద ఈ 4 సినిమాలు ఇంకా చెప్పాలంటే ఈ 4 సినిమాలతో పాటు ఇంకో సినిమా కూడా మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాన్ని మన దిల్ రాజు విడుదల చేయబోతున్నారు. ఆ సినిమా విజయ్ నటించినటువంటి ఆఖరి సినిమా. ఆయన ఇంకా అంటే అంతకుముందు వరకు ఊహాగానంలాగా చిన్న రూమర్ లాగా ఉండేది. ఒకవేళ ఈ సినిమా హిట్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో ఏమైనా సినిమా చేస్తాడేమో ఇటువంటి ఇది కూడా కొంత నడిచింది. కానీ మొన్న మలేషియాలో జరిగినటువంటి ఈవెంట్లో దళపతిగా పేర్కొనే విజయ్ ప్రకటించాడు, ఇదే నా ఆఖరి సినిమా. 30 ఏళ్ల పాటు నన్ను మీరందరూ అభిమానించారు, ఆదరించారు. ఇంతగా నన్ను అభిమానించి ఈ స్థాయికి నన్ను అంటే ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది, ఒక చిన్న స్థాయిలో చక్కగా బతకగలుగుతానా లేదా అని భయపడి నేను ఈ రోజునటువంటి ఒక రాజభవంతిలో విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నానంటే అది మీరు పెట్టిన భిక్ష. కాబట్టి మీకు నేను తిరిగి ఇవ్వడం కోసం పే బ్యాక్ టు అవర్ మై ఫ్యాన్స్ అని చెప్పి నేను రాజకీయ రంగంలోకి వస్తున్నాను. ఒక 30 ఏళ్ళు నన్ను ఆదరించిన మీకు మరో 30 ఏళ్ళు నేను మిమ్మల్ని మీకోసం నేను బతుకుతాను అన్నట్టుగా ఆయన చేసిన ప్రసంగం తోటి ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద విజయం సాధించే సినిమాగా రూపొంది ఉంటుందని అంచనాలు వచ్చాయి. అంటే జనరల్గా ఎవరు కూడా ఒక ఫ్లాప్ సినిమాతోటి వాళ్ళ కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టాలని ఎవరు అనుకోరు. ఈ సినిమా ఎంతో బాగా వచ్చి ఉంటుంది. అందుకే విజయ్ చాలా కాన్ఫిడెంట్గా ఇదే నా లాస్ట్ సినిమా, యాక్చువల్గా దీనికి ముందు వచ్చిన సినిమా కూడా అదే లాస్ట్ సినిమా అని చెప్పి అప్పట్లో అనుకున్నారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వల్ల ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చినటువంటి నేలకొండ భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అని చెప్పి చెప్తున్నారు. లేకపోతే అంటే మెయిన్ పాయింట్ తీసుకొని కొంత మార్పులు చేర్పులు చేసి విజయ్కి ఉన్నటువంటి స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకొని ఏమైనా చేశారేమో కూడా మనకి తెలియదు. ఒకవేళ నిజంగా సేమ్ రీమేక్ అయితే మాత్రం తెలుగులో పెద్ద స్థాయిలో విడుదల చేయడానికి కూడా వాళ్ళు అంత ఆసక్తి చూపించరు. కానీ విజయ్ తోటి వారసుడు సినిమా నిర్మించినటువంటి దిల్ రాజు
ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి డైరెక్ట్ తెలుగు స్ట్రైట్ సినిమాలతో పోల్చితే ఆ స్థాయి రిలీజ్ ఉండకపోయినా డెఫినెట్గా దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడంటే ప్రాపర్గా రిలీజ్ చేస్తాడు కాబట్టి అది కూడా రాజాసాబ్తో పాటు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇవి కాకుండా ఇంకా 1-2 డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇలాగ ఒక రెబల్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా రవితేజ, శర్వానంద్, స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి, ఇలా ఇన్ని సినిమాలు అంటే ఏ సినిమాకి ఆ సినిమానే సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉందనిపిస్తున్నటువంటి ఈ సినిమాలన్నీ కూడా వస్తుండడం ఈ 2026కి ఒక గొప్ప శుభారంభం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.